శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 43వ అధ్యాయం. కృష్ణా నదీమాత ఉత్సవం. వాడిలోని జనులు ప్రతి సంవత్సరం రథసప్తమి నాడు కృష్ణానదీమాత ఉత్సవములు ఆనవాయితీగా చేయుచుండేవారు. ఆ సంవత్సరం ఉత్సవం ప్రారంభం కాగానే ఆ ప్రారంభ దినము నాటి ఉదయమే కృష్ణవేణీమూర్తిని మంగళవాద్యములతో ఊరేగింపుగా తీసుకొని వచ్చిరి. ఆ సమయమున మహారాజ్ పాఠం చెప్పుచుండిరి. వాయిద్యముల ఘోష చెవిని పడగనే అదేమిటో చూడవలెనని వాకిట్లోనికి వచ్చిరి. కృష్ణవేణీమూర్తి వారికి దృగ్గోచరమయ్యెను. మహారాజు కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారెను. చేతనున్న పుస్తకం జారి క్రిందపడిను. ఆ ఆనంద పారవస్యములో కృష్ణాలహరిలోని మొదటి శ్లోకం పఠించుట మొదలుపెట్టిరి. కానీ కంఠం రుద్ధమగుటచే ఆ శ్లోకమును పూర్తి చేయలేకపోయిరి. సంతాన భాగ్యం. పండరీపురం నుండి ఒక స్త్రీ సంతానార్థం వాడీకి వచ్చెను. ఆమె మహారాజ్ దర్శనం చేసుకుని తన విషయమంతయు మహారాజునకు విన్నవించి, నేనెంతగానో పాండురంగని సేవించి తిని, సంతాన గోపాల మంత్రమును కూడా జపించి తిని, అవేవియూ నాకు ఉపయోగపడటలేదు. మీరు నాపై దయచూపి సంతానం కలుగు ఉపాయం ఏదైనను చెప్పుడని ప్రాధేయపడిను. ఆమె మాటలు విని మహారాజ్ మరొకసారి సంతాన గోపాల మంత్రజపం చేయుము అని చెప్పిరి. ఆమెకు ఆ మంత్రంపై విశ్వాసం లేకున్నను మహారాజు మాటపై గల విశ్వాసంతో మంత్రజపం మరలా చేయుట మొదలుపెట్టెను. కొన్నాళ్లకు ఆమెకు పిల్లలు పుట్టిరి. ప్రేమార్ద్ర హృదయము. ఒకసారి మహారాజ్ బ్రహ్మానంద స్వామి వారి మఠం మిద్దెపై కూర్చుండి ఉండగా క్రింది భాగంలో ఎండపడెను. దానిని చూడగానే మహారాజు హృదయమంతయు ప్రేమతో నిండిపోయెను. కన్నుల నుండి నీరు కారసాగెను. అచ్చటనున్న భక్తులు అది చూచి ఆశ్చర్యపడి, ఇంతటి పారవస్యమునకు కారణమేమి అని మహారాజును ప్రశ్నించిరి. అప్పుడు వారిట్లనిరి, దత్తప్రభువు యొక్క భక్తవాత్సల్యం జ్ఞాపకం వచ్చి ఈ స్థితి కలిగినది. గిరినార్, మాహూర్ మొదలైన గుట్టల మీదకెక్కి వచ్చుటకు తన భక్తులకు కష్టమగునని భక్తవత్సలుడైన దత్తప్రభువు ఈ సుప్రసిద్ధ క్షేత్రమునకు వచ్చి కూర్చుండి ఉన్నారు. మనమెంత అదృష్టవంతులం. ఆ మాటలు విని అందరూ మహారాజు యొక్క నిష్కల్మషమైన భగవత్ప్రేమను వేనోళ్ల కొనియాడిరి. వాడిలో కార్యక్రమములు. మహారాజ్ వాడిలో మకాము చేయుచుండగా అచ్చట పాఠములు, పురాణములు, కీర్తనలు మొదలగు కార్యక్రమములు వరుసగా జరుగుచుండెను. శ్రీనారాయణ స్వామి వారి ఉత్సవ సమయమునందు స్వయముగా మహారాజు శ్రీనారాయణ స్వామి చరిత్ర పురాణము చెప్పుచుండిరి. మహారాజు భిక్షవేళలో ఆయనతో పాటు సుమారు 50-60 మంది భోజనమునకు కూర్చుండేవారు. కాళ్ కుంధ్రీకర్ చెల్లెలు. కాళ్ కుంధ్రీకర్ తన చెల్లెల్ని బెల్గాం నివాసి అయిన పుట్టోపంతుకిచ్చి వివాహం చేసెను. వివాహమైన తరువాత ఆమెను తీసుకుని మహారాజ్ దగ్గరకు పోవలేనని నిశ్చయించి అందుకై ఆమె మామగారి అనుజ్ఞ కోరెను. ఆ మామగారు, మా కులదైవం ఏడూరులోని విరూపాక్షేశ్వరుడు. ముందు మీరు అచ్చటికి పోయి స్వామివారిని దర్శించిన పిదప ఎవరి దర్శనమునకైనను పోవచ్చును, అభ్యంతరము లేదని చెప్పెను. కాళ్కుంద్రీకర్ తన తోబుట్టువును తీసుకుని వాడీకి పోయి మహారాజును దర్శించెను. మహారాజు అతనికి ఒక టెంకాయ ప్రసాదంగా నిచ్చిరి. కానీ అతని సోదరికి ఏమీయూ ఇయ్యలేదు. మీ కులదైవం విరూపాక్షుడే గాని దత్తప్రభువు కాడు, కనుక వారి ప్రసాదమే నీవు తీసుకొనవలెనని మహారాజ్ కాళ్కుంద్రీకర్ చెల్లెలతో చెప్పిరి. కానీ కాళ్కుంద్రీకర్ ప్రార్థనకు లోబడి చివరకు మహారాజ్ అతని తోబుట్టువునకు కూడా ప్రసాదమిచ్చి పంపిరి. మహారాజ్ కోపం. పూర్వం ఒకసారి మహారాజు వాడీకి వచ్చి ఉన్నప్పుడు కొంతమంది పూజారులు మహారాజుతో, మీరు గుజరాతీ బ్రాహ్మణుడైన గాండాబువాతో సహభిక్ష చేయుచున్నారు. ఇది మహాదోషము. దీనికి ప్రాయశ్చిత్తం చేసుకొననిదే మీరు దేవుని ముట్టుకొనుటకు వీలు లేదని చెప్పిరి. ఆ మాటలు విని మహారాజ్, సరే, ఇక మీదట మీరు చెప్పినట్లు నేను దేవుని ముట్టుకొనను, మీకు సమ్మతమైనది కదా అని పలికి అప్పటి నుండి దూరం నుండియే దేవునికి నమస్కరించి వెడలిపోవుచుండేవారు. ఈ పర్యాయం మహారాజ్ వాడీకి వచ్చినప్పుడు కన్యాగత పుష్కరం వచ్చుటచే పూజారులు దేవునికి మహాపూజ చేయుడని వారిని ప్రార్థించిరి. అప్పుడు మహారాజ్, ఆనాడు మీరు చెప్పినట్లు దేవుని ముట్టుకొనుట మానితిని గదా, మరి ఇప్పుడు నేనే విధంగా పూజ చేయగలనని మెదలకుండా కూర్చుండిరి. అప్పుడు ఒక పూజారి, మీరు దేవుని ముట్టుకొననంటున్నారు, ఇచ్చట దేవుడున్నట్లయినా మీరు ముట్టుకొనకుండా ఉండగలరా? మీరు ముట్టుట లేదన్నా ఇచ్చట దేవుడు లేడేమో అని ఈ గ్రామంలో చాలామందికి సందేహం కలిగి తర్జన భర్జనలు చేయుచున్నారు. మా ఇండ్లలో ఆడవారికి కూడా ఇప్పుడు ఇదే రేయింబవళ్ళు చర్చనీయాంశం అయిపోయినది. ఇప్పుడు ఈ పర్వదిన సందర్భమున మీరు దగ్గరుండి కూడా పూజ చేయనిచో మాకు తీరని కష్టం కలుగునని మహారాజును సమాధానపరచవలనన్న ఉద్దేశంతో పలికెను. ఆ మాటలు విని మహారాజుకు కోపం వచ్చెను. ఆ పూజారి వంక తీక్షణంగా చూచుచూ, నేనిచ్చట ఉన్నందువల్ల మీకు కష్టం కలుగునని మీరు భావించుచున్నచో ఇచ్చట నుండి నేను తప్పక వెడలిపోవుదును.
కానీ దేవుని ఆజ్ఞయగు పర్యంతం మీరు కొంచెం ఓపిక పట్టక తప్పదనిరి. మహారాజు కోపం చూచి అందరూ భయపడి మిన్నకుండిరి. మహామారి శాంతించుట. ఆ సమయంలో కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా ఉండెను. కన్యాగత పుష్కర సందర్భంగా పిండములు మొదలైనవి నదిలో వేయుటచే అందలి జలమంతయు కలుషితమై మహామారి ఉపద్రవం ప్రారంభమయ్యెను. 2-3 ఆ వ్యాధి సోకి మరణించిరి. జనులందరూ మహారాజ్ దగ్గరకు పోయి ఉపద్రవం తొలగు ఉపాయం చెప్పుడని ప్రార్థించిరి. మహారాజ్ దత్తపాదుకులకు అభిషేకం చేయుడని చెప్పిరి. ఆ మాటలు విని అచ్చటి వారెల్లరూ జిజ్ఞాసతో ఇచ్చట దేవుని ముందు కూర్చుండి అభిషేకములు చేయిచుండినా అచ్చట ఊరిలోని మహామారి ఎట్లు తొలగిపోవును? దానికి దీనికి ఏమి సంబంధమని మహారాజును ప్రశ్నించిరి. మహారాజు వారి మాటలు విని పరమేశ్వరుడే మహాకాలుడు, ఆయన స్వరూపమే మృత్యువు. ఇక మహామారి అన్నచో అది సాక్షాత్ శక్తి స్వరూపము. ఈ శక్తి పరమేశ్వరుని అర్ధ శరీరము. మృత్యురూపమైన పరమేశ్వరునకు అభిషేకం చేయుట వలన ఆయన శాంతించును. ఆయన శాంతించుటే అనగా ఆయన అర్ధ శరీరమైన శక్తియు శాంతించునని అర్థం అని విశదముగా బోధించిరి. ఆ మాటలకు జనులెల్లరూ సమాధానపడి అత్యుత్సాహంతో మహారుద్రాభిషేకములు చేయ మొదలుపెట్టిరి. తత్ఫలితంగా మహామారి శాంతించెను. గర్వ నిర్మూలనము. ఖంఖండే గ్రామ నివాసి అయిన జోగులేకర్ అనునతడు వేదం నేర్చుకుని ఘనాపాఠి అని ప్రసిద్ధి వహించియుండెను. ఆయనకు ఘన చెప్పుటలో ఏదో అనుమానం వచ్చి మహారాజ్ దగ్గరకు వచ్చెను. మహారాజ్ ప్రమాణం చూపించి అతని సందేహమును దూరం చేసిరి. హోమగుండములను ఏర్పాటు చేయుటలో నాకన్నను మించిన విజ్ఞానవేత్తలు మరెవ్వరూ లేరను అహంకారం ఆయనకు ఉండెను. అతడు మహారాజును పరీక్షించవలెనని కొన్ని చిక్కు ప్రశ్నలు అడిగెను. అప్పటికప్పుడే మహారాజు సునాయాసముగా వివిధ గ్రంథములలోని శ్లోకములను ఉదహరించుచు సప్రమాణముగా అధికారికముగా ప్రత్యుత్తరములొసగి అతనిని సమాధానపరిచిరి. మహారాజు యొక్క అత్యద్భుత అలౌకిక బుద్ధి సామర్థ్యము చూచి ఆయన దిగ్భ్రాంతి పడిను. అంతటితో ఆయనకు గల గర్వమంతయు పటాపంచలైపోయిను. అణవకర్ పిశాచము. ఒకసారి సావంతవాడి నుండి అణవకర్ మహారాజును సందర్శించవలైనని వాడికి వచ్చి ఉండెను. పూర్వాశ్రమంలో మహారాజునకు అతనితో పరిచయముండి ఉండెను. కొంత సంభాషణ అయిన తరువాత మహారాజు అణవకర్ను అతనిని ఆవేశించు పిశాచ విషయమై ప్రశ్నించగా అతడు ఇప్పుడు ఆ పిశాచం నా పైకి వచ్చుట లేదనెను. కొంతసేపైన పిదప మహారాజు పాఠం చెప్పడం మొదలుపెట్టిరి. అకస్మాత్తుగా ఆ పిశాచం అణవకర్ పైకి వచ్చి ఇట్లు మాట్లాడసాగిను. ఇంతకాలమునకు గాను ఈరోజు మీరు నన్ను స్మరించినందుకు నేను వచ్చి తిని. ఈ అణవకర్కు నేనెచ్చటుంటినో తెలియక నేను వచ్చుటలేదని చెప్పినాడు. ప్రస్తుతం నేను రుద్రగణంలో మహాధిపతినై ఉన్నాను. అయినను ప్రారబ్ధం ఇంకనూ నన్ను వదిలిపెట్టలేదు. మీ ఆజ్ఞ అయినా నేనిక సెలవు తీసుకొందును. దత్త మహారాజు ఇచ్చటకు రాబోచున్నారు. వారు వచ్చి లోపల నేను వెడలిపోవలేనని పలికి ఆ పిశాచం వెళ్ళిపోయాను. కాశీ రామేశ్వర యాత్ర. మహారాజు ఒకనాడు ఉదయం స్నానార్థం సంగమమునకు పోయిరి. నీటిలో మునిగి కొంతకాలం అట్లే ఉండి పైకి లేచిరి. నీటిలో నుండి పైకి లేవగానే వారి ముఖం పైనను శరీరం పైనను భస్మరేఖలు తీర్చిదిద్దినట్లు అందరికీ కనిపించెను. అందరూ విస్మయంతో తన వైపు చూచుచుండగా మహారాజ్ కాశీరామేశ్వర యాత్రకు పోయి వచ్చుట వలన ఇంతసేపు పట్టింది. ఈ భస్మం అచ్చటిదే అని పలికి చేతనున్న భస్మం అందరికీ పంచిపెట్టిరి. వాగ్బంధం. ఒకరోజు 60 ఏండ్ల పైబడిన ఒక వృద్ధ సామవేద బ్రాహ్మణుడు మహారాజు దగ్గరకు వచ్చి వేదం చెప్పుటకు అనుజ్ఞ కోరెను. నా ముందు వేదం పఠించిన ప్రయోజనమేమున్నది? క్రిందకు పోయి దత్తపాదుకుల ముందు మీ పాండిత్యం ప్రదర్శింపుడని మహారాజు చెప్పిరి. కానీ ఆ బ్రాహ్మణుడు మహారాజు ముందర తన పాండిత్య ప్రకర్ష చూపవలైనన్న అహంకారంతో అచ్చటి నుండి కదల్లేదు. వేదం చెప్పవలైనని నోరు తెరిచెను గాని ఒక్క మొక్క కూడా అతనికి జ్ఞాపకం రాకపోయిను. బుద్ధిమాంద్యం ఏర్పడిను. అది చూచి అతడు భయకంపితుడై తన అజ్ఞానం క్షమించుడని మహారాజు ముందు సాష్టాంగపడిను. అప్పుడు మహారాజు అతనిపై దయచూపి స్వయంగా సామమంత్రములు వానికి వినిపించిరి. అది వినగనే ఆ బ్రాహ్మణునకు మహారాజు సర్వజ్ఞులని నమ్మకం కుదిరెను. మహారుద్రాభిషేకం. ఆ సంవత్సరం వాడిలో మహారాజుండుట వలన చైత్రమాసంలో శ్రీనారాయణ స్వామి యొక్క ఉత్సవం మిగుల వైభవోపేతంగా జరిగిను. ఆ ఉత్సవంలో మహారాజు మధుకరము తెచ్చుకొనిడివారు. ఒకనాడు వారు ధ్యాన సమాధిలో నుండగా వాడిలో మహామారి ప్రవేశించుచున్నదని దృష్టాంతమయ్యెను. అప్పుడు వారు పూజారులను వాడి జనులకు పెద్ద సంకటం రానున్నది, దాని నివారణకై దత్తపాదుకులకు మహారుద్రాభిషేకం చేయించుడు, అట్లు చేసిన ఆ సంకటం తొలగిపోగలదని చెప్పి మహారుద్రాభిషేకం చేయించిరి. మహారాజ్ ప్రయాణం. వైశాఖ పౌర్ణమి రోజున దత్తప్రభువు మహారాజును చూచి వాడిలో ఇంకనూ నీవెంతకాలం ఉండేదవు అని ప్రశ్నించెను.
మీకిష్టం లేనిచో మీ ఆజ్ఞ రాగానే వెళ్ళిపోగలనని మహారాజ్ జవాబిచ్చిరి. సరే, అట్లయినచో 2 రోజుల్లో నీవు శృంగేరి పోవలేనని దత్తప్రభువు ఆజ్ఞాపించెను. ఆ విషయం ఎవ్వరికీ మహారాజు చెప్పలేదు. భిక్ష తీసుకున్న తరువాత పుస్తకములన్నీయు గాండాబువా దగ్గర పెట్టి దండకమండలములు గ్రహించి మహారాజు దేవదర్శనమునకై క్రిందికి దిగివచ్చిరి. ఆ తరువాత ఉత్తర ద్వారం నుండి వందనము చేసి పంచగంగా సంగమం దాటి ముందుకు సాగి ఏక్సంబేయను గ్రామము చేరి అక్కడ మకాము చేసిరి. దత్తస్తవ స్తోత్రం. ఎవ్వరితో చెప్పకుండా అకస్మాత్తుగా మహారాజు వాడి విడిచిపోవుటను చూచి అందరూ దిగ్భ్రాంతిపడి నరసింహ సరస్వతిని వెంటబెట్టుకుని మహారాజును అన్వేషించుచు చివరకు ఎక్సంబే గ్రామము చేరుకునిరి. వారందరూ పూర్వం మాదిరిగా మహారాజు వెడలునప్పుడు మంగళవాయిద్యములతో ఊరేగింపుగా వీడ్కోలు చెప్పుటకు ఆ సమయమునందు వీలు పడకుండుటచే వారట్లు నిరాశ చెందిరి. ఉత్సవముతో తాము బయలుదేరుట మహారాజుకు సమ్మతము కాకుండుటచే వారట్లు అకస్మాత్తుగా బయలుదేరుట జరిగినది. వాడి నుంచి వచ్చిన వారందరూ మహారాజుకు నమస్కరించి, స్వామి, తమ చాతుర్మాస్యాలు వాడిలోనే జరగగలవని మేమెంతో ఆశపెడితిమి, ఇట్లు చేసినారేమి అని విన్నవించిరి. దత్తప్రభువు ఆజ్ఞానుసారం బయలుదేరవలసి వచ్చింది. మీరందరూ మీ దుర్గుణములను విడిచి ఏకనిష్టతో దత్తప్రభువును సేవించుడు. ఇట్లు మీరు చేసిన ఆయన తిరిగి మీ వద్దకు నన్ను పంపించగలరని అందరినీ మహారాజు సమాధానపరచిరి. వారందరూ అచ్చట ఒకరోజు మహారాజుతో గడిపి అనుజ్ఞ తీసుకుని తిరిగి వాడి వచ్చిరి. అటుపైని మహారాజు టాక్లీ, బేల్గాం మొదలైన గ్రామముల మీదుగా మలప్రభా తీర మార్గమున ప్రయాణం చేయుచు గుర్లహోసూర్ చేరుకొనిరి. కైవల్యాశ్రమ స్వామి బలవంతముచే జ్యేష్ఠశుద్ధ దశమి వరకు అచ్చట నివసించిరి. అక్కడ చిదంబరనాథ మందిరంలో వారు నివసించటం మొదలుపెట్టిరి. మహారాజు దర్శనార్థం అచ్చటకు కూడా కొంతమంది వాడి జనులు వచ్చిరి. వారి ప్రార్థన మన్నించి సర్వబాధోపశమనార్థం నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే ఇత్యాది 10 శ్లోకములతో శ్రీదత్తస్తవ స్తోత్రం వారికి వ్రాసి ఇచ్చిరి. ఈ స్తోత్రం పరిశుద్ధులై త్రికాలములందు నిష్ఠతో పఠించిన ఏ బాధలు మీకు కలుగువని అభయమిచ్చి వారిని సాగనంపిరి. గాండాబువ బడోదా వెడలుట. గుర్లహోసూర్లో మహారాజు నివసించియున్నప్పుడు 100 కొలది జనులు వారి దర్శనార్థం వచ్చుచుండిరి. ప్రతి దినము భోజన సమయమున 4-5 వందలను విస్తరి లేచుచుండెను. నిత్యము హరికథలు, పురాణము మున్నగు కార్యక్రమములు జరుగుచుండెను. సుప్రసిద్ధ వేదాంత నిధి అయిన బాబా గదిరే మహారాజును దర్శించవలైనను కోరికతో ఆ సమయమున అచ్చటకు విచ్చేసిరి. దశహారములు పూర్తి అయిన వెంటనే అచ్చట నుండి మహారాజ్ ధార్వాడ, మదిహళ మధ్యనున్న దత్తమందిరంలో నివసించిరి. అక్కడ మహారాజ్ గాండాబువాను చూచి, ఇటువంటి జనసమ్మద్ధ ప్రదేశములలో దత్తప్రభువు ఆజ్ఞాపించినట్లు 1,00,000 గాయత్రీ జపము నీ నుండి కాజాలదు. అయినను నీవు మాత్రం బడోదాకు పోయి జపించుము, బ్రాహ్మణ సంతర్పణ చేయుము, అట్లు పూర్తి కాగానే నాకు తెలియజేయమని చెప్పిరి. ఆ తర్వాత భిక్ష తీసుకొనిరి. పిమ్మట గాండాబువ ధార్వాడ నుండి బడోదా వెడలిపోయిను. ఢుండీరాజ్ కవీశ్వర్. ధార్వాడ్ మదిహళ్ దత్తమందిరంలో మహారాజు నివసించియుండగా వారి దర్శనార్థం వాడి నుండి ఢుండీరాజ్ బువా కవీశ్వర్, ఈ సద్గురు చరిత్ర మహారాష్ట్రంలో రచించిన శ్రీ దత్తాత్రేయ ఢుండీరాజ్ కవీశ్వర్ యొక్క తండ్రి గారు అనువారు వచ్చిరి. ఆయన దయాదాక్షిణ్యములు గలవాడొకటిచే ఆయనపై మహారాజుకు మిక్కుటమైన ప్రేమ ఉండెను. ఆయన తన తండ్రి చనిపోయినంతనే వాడిలో దత్తప్రభువు సేవ చేయుచు జీవితము గడపవలెనని కోరుచుండెను. ప్రపంచంలో నుండియే పరమాత్మను సాధించుమని చెప్పి కొన్ని మంత్రములు ఉపదేశించి అనుష్ఠించుమని పూర్వం మహారాజా ఆయనకు చెప్పియుండిరి. మహారాజ్ చెప్పిన ప్రకారంగా అతడు ఆ మంత్రానుష్ఠానమును శ్రద్ధగా చేసెను. మహారాజు ఆజ్ఞ గ్రహించి పురాణ ప్రవచన రూపముగా ధర్మప్రచారము సర్వత్రా ఆయన తన శక్తి కొలది చేయుచుండెను. మదిహళ్లకు వచ్చినంతనే ఆయనకు మహారాజుకు భిక్ష యొసగవలెనని కోరిక పుట్టెను. అంత జనసందోహ సమ్మర్ధములో మహారాజుకు తన కోరికను వెల్లడించుటకు ఆయనకెక్కడ సమయం లభించును? సర్వజ్ఞుడైన మహారాజు తన ప్రియభక్తుని యొక్క నిర్మలాంతఃకరణమును గ్రహించకుండునా? మరునాడు వారు ఢుండీరాజుబువాతో భిక్ష సిద్ధము చేయమని చెప్పిరి. అతడు పరమానందభరితుడై వంట చేసి మహారాజుకు భిక్ష సమర్పించి తృప్తితో ధన్యోస్మి అనుకొనెను. ఆయన అల్ప సంతోషమును నిర్మలమైన ప్రేమను చూచి మహారాజుకు ఆయనపై విశేష అనుగ్రహం కలుగుచుండెడిది. ఒకసారి మహారాజు గరుడేశ్వరలోనున్నప్పుడు ఢుండీరాజ్ బువ వారి దర్శనమునకై పోయిను.
మహారాజు ఆయనను అక్కడ తన దగ్గర చాలా రోజులు అట్టి పెట్టుకొనిరి. ఆయన ఊరికి పోవలేననుకొని సెలవు తీసుకొనుటకై తమ దగ్గరకు వచ్చినప్పుడెల్లను మహారాజు తమ దగ్గర కూర్చుండి ఉన్న భక్తులను చూచి, ఈ బువా చెప్పిడి పురాణం మీరెప్పుడైనను విన్నారా? అద్భుతంగా చెప్పగలరని ప్రశంసించుచుండెడు వారు. అచ్చట జనులు, వారి పురాణం మేము వినలేదు మహారాజు, ఒక రాజు చెప్పినా విందుమని పలికెడువారు. అప్పుడు వారు ఢూండీరాజు బువాను చూచి, వింటివి కదా, నీ పురాణం వారికి కావలనట, చెప్పుము, వారిచ్చియు పూర్తి కాగలదు, అంత తొందరేమొచ్చింది, రేపు పోవుదు గాని అని వారి ప్రయాణం ఆపుజేయుచుండెడు వారు. ఈ తీరుగా ఎన్నో దినములు ఆయనను మహారాజు తమ దగ్గర ఉంచుకొనిరి. చివరకు ఆయన తన ఊరు పోవళ్ళనప్పుడు నారికేళ్ల ప్రసాదము, దుప్పటి, పరిపూర్ణమైన ఆశీర్వాదమును ఇచ్చి పంపిరి. ధార్వాడ నుండి మహారాజు బయలుదేరి తుంగభద్రా తీరమున గల హవనూర్ అను గ్రామము చేరిరి. అచ్చట బ్రాహ్మణ కుటుంబములు ఎక్కువగా నుండుటచే అచ్చట చాతుర్మాస్యాలు చేయవలైనని వారు నిశ్చయించిరి. ఓం నమో శ్రీ గురుదేవ దత్తాయ. శాంతి శాంతి శాంతి. 43వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 44వ అధ్యాయం. 20వ చాతుర్మాస దీక్ష హవనూరు. శక సంవత్సరం 1832. వామన్ రావు విళవణి. మహారాజు హవనూరులోని త్రిపురాంతకేశ్వర దేవాలయంలో మకాము చేసిరి. అచ్చటగల త్రిపురాంతకేశ్వరుని తుంగభద్రను స్తుతించిరి. పౌర్ణమి నాడు యథావిధిగా వ్యాసపూజ చేసిరి. మహారాజు దైనందిన కార్యక్రమములను, వారి నైష్ఠిక జీవితమును చూచిన తోడనే అచ్చటి జనులందరికీ మహారాజుపై మిక్కిలి ఆదరాభిమానములు కలిగిన. అందరూ మహారాజును తమ తమ ఇండ్లకు భిక్షకు పిలుచుచుండిరి. వైష్ణవుల ఇండ్లలో మహారాజు భిక్ష తీసుకునేది వారు కాదు. ఆషాఢ బహుళ త్రయోదశి రోజున వామన్ రావు విళవణి మహారాజు కొరకు వెదుకుచూ అచ్చటికి వచ్చెను. ఆయన్ను చూచిన తోడనే మహారాజు ఇచ్చట చాతుర్మాసం మగుచున్నదని ఎవ్వరికీ తెలియజేయవద్దు అని ఆయనకు చెప్పిరి. వామన్ రావు అచ్చట 8 రోజులుండి వెడలిపోయిను. భజన కార్యక్రమం. అది కర్ణాటక ప్రాంతమైనను మహారాజు కీర్తి సుగంధం వలె మెల్లమెల్లగా ప్రాకి నలు దిశలకు వ్యాపించెను. జనులు వచ్చట క్రమక్రమంగా ఎక్కువయ్యెను. గోపాల్ బువ రాజాధ్యక్షుడు మహారాజును అన్వేషించుచు అక్కడకు వచ్చెను. వెంటనే అతడు రాత్రివేళల యందు భజనలు ప్రారంభించెను. భజన సమయంలో అనేకులు సమావేశమగుచుండిరి. కర్ణాటక జనులందరూ ఆ భజనలు వినుటకు ఉత్సాహించుచుండిరి. అతడు రాత్రి భజన పూర్తి చేసి హారతిచ్చిన తర్వాత మహారాజు ప్రసాదం పంచిపెట్టెడువారు. ఆ ప్రసాదం స్వీకరించి జనులు తమ తమ నివాసములకు ఎరుగుచుండిరి. మోగవాడు మాట్లాడుట. గోపాల్ బువ రాజాధ్యక్షుడు ఒకసారి అఖండ భజన సప్తాహం చేసెను. సప్తాహము పరిసమాప్తి అయిన తదుపరి మహారాజు ఊరిలోనికి భిక్షకు పోయిను. జనులందరూ మంగళవాద్యములతో ఆయనను వెంబడించిరి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా అని వారు భజనలు చేయుచు ఊరంతయు తిరిగిరి. భిక్ష అధికంగా లభించెను. గ్రామంలోని వారందరినీ ప్రసాదమునకు పిలిచిరి. అందరూ కలిసి వంటలు చేసిరి. ఆ రోజు 500-600 విస్తరి లేచెను. భోజన సమయమున మహారాజ్ అందరినీ స్తోత్రములు చదువుమనిరి. అందరూ ఉత్సాహంతో భోజన మధ్యమున శ్లోకములు చదువుచు గోవిందలు కొట్టుచుండిరి. ఆ పంక్తుల్లో ఒక మూల ఒక పిల్లవాడు కూర్చుండి భోజనం చేయుచుండెను. మహారాజా పిల్లవాని వైపు చూచి, నీవును ఒక శ్లోకము చెప్పెదవా, చెప్పుము, ఎట్లు చెప్పెదవో చూచెదను అనిరి. ఆ పిల్లవాడు వెంటనే శ్లోకం చదువుట మొదలుపెట్టెను. ఆ పిల్లవాడు మూగ పిల్లవాడు. ఆ ఊరిలోని వారికెల్లరికూ తెలిసినవాడు. ఆ జన్మ మూగ అయిన పిల్లవాడు అత్యద్భుతంగా గొంతెత్తి శ్లోకం చెప్పుటను చూచి అందరూ ఆశ్చర్యచకితులైరి. శేషగిరి సోదరి. ఒకరోజు రాత్రి మహారాజు సమక్షమున భజన జరుగుచుండెను. ఆ సమయమున శేషగిరి అను పేరుగల ఒక వైష్ణవ బ్రాహ్మణుడు తన సోదరిని వెంటబెట్టుకుని అచ్చటుకు పోయిను. శేషగిరి సోదరికి వివాహమైన కొన్ని దినములకు కాళ్ళు పట్టుకుని పోయిను. ఆమె నడువలేక బాధపడుచుండెను. వివాహమునకు ముందు ఆమెకే వ్యాధియు లేకుండెను. శేషగిరి తన సోదరి పరిస్థితినంతయు మహారాజుకు తెలియపరచెను. భజన పూర్తి అయిన తర్వాత ఆమెను ఒకసారి నా దగ్గరకు తీసుకొని రండు అని మహారాజు చెప్పిరి. భజన అయిన వెంటనే అతడు ఆమెను మహారాజు దగ్గరకు తీసుకొని పోయిను. మహారాజు తన కమండలోదకము ఆమెపై ప్రోక్షించి తీర్థమొసగిరి. ఆ కొంత తీర్థం ఆమె చేతిలో పోసి కాళ్లకు రాసుకునమని చెప్పిరి. ఆ ప్రకారం ఆమె చెయ్యగానే ఆమెను పట్టుకున్న పిశాచము హడలిపోయి, వెళ్ళిపోయిదును నన్ను కొట్టవద్దు అని కేకలు పెట్టుచూ మొత్తు కొనసాగిన. మహారాజా పిశాచమును చూచి, నీకు పుణ్యగతులు లభించగలవు పొమ్ము అని వెంటనే ఆ పిశాచం ఆమెను వదిలి వెళ్ళిపోయిను. అప్పుడు ఆ స్త్రీకి కాళ్ళు స్వాధీనంలోనికి వచ్చెను. ఆమె మామూలుగా నడవసాగిన. ఆమె బాధ ఎంతయు చేతితో తీసి పారవేసినట్లయ్యెను. వచ్చుచున్నప్పుడు ఆమెను చేతుల మీద తీసుకుని రావలసి వచ్చెను. వెడలినప్పుడు ఆమె స్వయంగా ఎవరి సహాయం అక్కర్లేకయే తన కాళ్లతో తాను నడుచుకొనుచూ వెడలిపోయిను.
ఆ విచిత్రం చూచి సర్వజనులు ఆశ్చర్యపడిరి. ఆనాటి నుండి అంతవరకు మహారాజు పట్ల విద్వేషం గల వైష్ణవులందరూ భజనలకు వచ్చుట మొదలుపెట్టిరి. హవేరీ స్టేషన్ మాస్టర్. హవనూరు గ్రామం హవేరీ రైల్వే స్టేషన్ నుండి 22 మైళ్ళ దూరంలో ఉంది. హవేరీ స్టేషను మాస్టర్ దక్షిణాది బ్రాహ్మణుడు. ఆయన మహారాజ్ దగ్గరకు వచ్చు యాత్రికులకు వసతి సౌకర్యములు కల్పించుచుండెను. అతడు మహారాజ్ దర్శనార్థం పోవలేననుకొని 2-3 పర్యాయములు సెలవు కోసం దరఖాస్తు పెట్టుకొనెను. కానీ అధికారులు సెలవు మంజూరు చేయలేదు. చివరకు మహారాజ్ చాతుర్మాస దీక్ష ఒక రోజులో పరిసమాప్తమగుననగా అతనికి సెలవు దొరికిను. వెంటనే అతడు మహారాజ్ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చెను. మహారాజ్ అతన్ని చూచి, వచ్చినావా? నీ కోరిక తీరింది కదా. నీవు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు సెలవు దొరకలేదని చాలా బాధపడినావు. అప్పుడు నీకు సెలవు దొరికి ఇక్కడికి వచ్చి ఉన్నచో అక్కడ నా కోసం వచ్చు వారికి వసతి సౌకర్యములు చూపెట్టడి నాదుడెవరు? యాత్రికులకు నీవు చేసిన సేవ ఎంతయు సాక్షాత్తు భగవంతునికి ముట్టినది. ఆయన నీ సేవకు సంతసించి ప్రసాదం పంపించినాడు. ఇదిగో ప్రసాదం పట్టుమని పలికి సామాను గది నుండి ఒక పట్టు వస్త్రము, 30 రూపాయలు రొక్కము, ఒక టెంకాయ ఆయనకు ప్రసాదములుగా ఇచ్చిరి. మహారాజు నుండి పొగడ్త, సన్మానం, ప్రసాదము పొందిన ఆ స్టేషన్ మాస్టర్ మిగుల ధన్యుడు. తన సేవకన్నను తన భక్తులకు చేయు సేవ పట్ల భగవంతుడెంత సంతుష్టి చెందునో, ఎంత అనుగ్రహం చూపునో ఈ ఉదంతం మనకు విశదపరుచుచున్నది. యజ్ఞేశ్వర దీక్షిత్. రట్టేహಳ್ಳಿలో యజ్ఞేశ్వర దీక్షిత్ అను ఒక బ్రాహ్మణుడుండెను. ఆయన శ్రీనారాయణ స్వామి యొక్క కూతురు వంశంలోని వాడు. ఈ నారాయణ స్వామి వారి ఉత్సవములు నరసోబావాడిలో చైత్రమాసమున జరుపుతున్న ఆచారం ఉన్నది. అతడు రాణి ఖిన్నూర్లో తన మేనమామ ఇంట బాల్యమంతయు గడిపెను. అతని తల మీద ఒక బొప్పి కట్టి అందులో నుండి చీముగారుచుండెను. ఎన్ని మందులు వాడినో ప్రయోజనం లేకపోయిను. తుదక అతని మామయ్య అయిన రామప్ప నాయక్ తన మేనల్లుని తీసుకుని మహారాజ్ దగ్గరకొచ్చి విషయమంతయు చెప్పెను. మహారాజు దయాద్ర హృదయులై యజ్ఞేశ్వర దీక్షిత్ వ్యాధిని పరిశోధించిరి. వెంటనే లోపలికి పోయి ఒక మూలిక తెచ్చి రామప్పకిచ్చి, నిమ్మకాయ రసంతో దీని గంధం తీసి చీముగారుచున్న చోట పోయుడు, నెమ్మదించునని చెప్పిరి. ఆయన ఆ ప్రకారం చేయిచుండగా కొన్ని రోజుల్లో చీముగారుట ఆగిపోయి క్రమక్రమంగా ఆ బొప్పెంతయు మాయమయ్యను. గోవిందరావు పాఠక్. హవనూరులో గోవిందరావు పాఠక్ అనునతడు ఉపాధ్యాయ వృత్తిలో ఉండెను. అతని చేతికి కుష్టు వ్యాపించెను. ఆ చేతితో ఏ పనియూ అతడు చేయలేకుండెను. అతడు మహారాజ్ దగ్గరకు పోగా వారు అతనికి ఒక మంత్రం చెప్పి అనుష్ఠించుమనిరి. చేతిపై రాయుమని ఏదో మందు వసిగిరి. మహారాజ్ చెప్పిన ప్రకారం అతడు చేయగా కొన్ని రోజులకు అతని కుష్టువ్యాధి తగ్గిపోయెను. మార్వాడి తల్లి బాధా నివారణ. హింగోలి అను గ్రామంలో ఒక శ్రీమంతుడైన మార్వాడి ఉండెను. అతని తల్లిని ఒక పిశాచం పట్టుకొని వేధించుచుండెను. ఆమె ఒంటిపై బట్ట తొలగినను స్మృతి తప్పి మంచంపై పడి ఉండేది. మహారాజు సామర్థ్యం విని ఆ మార్వాడి వారి దగ్గరకు పోయి తన తల్లి సంగతి చెప్పెను. మహారాజు వానికి ఒక యంత్రం రాసి ఇచ్చి దాన్ని నెట్లు ఉపయోగించవలనో చెప్పిరి. అతడు ఆ ప్రకారం చేయగానే అతని తల్లిని పట్టి పీడించుచున్న పిశాచం వదిలిపోయిను. అతని తల్లి ఆరోగ్యవంతురాలయ్యెను. వైష్ణవులలో మార్పు. హవనూరులో ఒక వైష్ణవ స్త్రీ చాలా కాలం నుండి వ్యాధిగ్రస్తురాలై మంచంలో పడి ఉండెను. అన్ని పనులు మంచం మీదనే జరుగుచుండెను. ఆమె లేచి కూర్చుండుటకు కూడా శక్తి లేకుండెను. ఆమెను తీసుకుని పోయి మహారాజుకు చూపించుడని ఎవరో చెప్పిరి. కానీ తాము వైష్ణవులమన్న అభిమానంతో స్మార్తుడైన మహారాజ్ దగ్గరకు ఆమెను తీసుకుని పోవటకు వైష్ణవులెవ్వరూ సమ్మతించరేరి. ఆ స్త్రీ పడుచున్న బాధ చూడలేక ఆమె భర్త ఎవ్వరితోనూ చెప్పక మహారాజ్ దగ్గరకు పోయి తన భార్య పడుచున్న బాధను వివరించెను. అప్పుడు మహారాజ్ ఆమెను చూచిన గాని ఏ విషయమూ చెప్పలేనన్నరి. గత్యంతరం లేక అతడు ఆమెను మహారాజ్ వద్దకు తీసుకుని వచ్చెను. మహారాజు ఆమెను చూచిన వెంటనే ఈమెకే రోగం లేదు, ఇది పిశాచ బాధ అని పలికి తమ కమండలోదకం ఆమెపై జల్లిరి. వెంటనే పిశాచం ఇట్లు మాట్లాడసాగిన. పూర్వజన్మములో ఈమె నన్ను సూదిపోటు మాటలతో వేధించుచుండేది. ఈ జన్మమున ఇట్లు ప్రతీకారం తీర్చుకొనుచున్నాను. మీ దర్శన భాగ్యం వల్ల నేను పవిత్రురాలనైతిని. మీ ఆజ్ఞానుసారం ఈమెను విడిచిపోగలను. పిశాచం చెప్పిన మాటలు విని మహారాజు ఆమెకొక యంత్రం ఇచ్చిరి. ఒక మంత్రం కూడా చెప్పి నిత్యము దీనిని శ్రద్ధగా జపించమని ఆదేశించిరి. మహారాజు ఆదేశానుసారంగా ఆమె జపము పూర్తి చేయగానే పూర్తి ఆరోగ్యం చేకూరి గ్రామంలో తిరగజొచ్చెను. ఆ అద్భుత చర్యను వైష్ణవులెల్లరూ చూచి మహారాజు పట్ల తమకు గల దురభిప్రాయమును తొలగించుకుని భక్తి తత్పరులైరి. బనవాసి ప్రయాణం. చాతుర్మాస్యం పూర్తి కాగానే మహారాజ్ భాద్రపద పౌర్ణమి నాడు సీమోల్లంఘనం చేసిరి. వారి వెంట వందల కొలది జనులు నడిచిరి. సీమ దాటి అవతలకు పోయి వారు భగవద్గీత యందలి ఏకాదశాధ్యాయము చదివి వ్యాఖ్యానించిరి. తరువాత ప్రసాదం పంచిపెట్టి అందరూ భజనలు చేయుచూ తిరిగి వచ్చిరి.
వెంటనే మహారాజు అక్కడి నుండి బయలుదేరుటకు సంసిద్ధులైరి. అది చూచి అక్కడి వారు మరికొన్ని దినములుండుడని మహారాజును ప్రార్థించసాగిరి. కానీ మహారాజు అందుకు సమ్మతించక బయలుదేరిరి. తుంగభద్రా తీరమున గళగనాథ్ దేవస్థానంలో చిక్కప్ప శాస్త్రి అను విద్వాంసుడొకడుండెను. ఆయన మిగుల ప్రేమమూర్తి. ఆయన ఇంటిలో మహారాజు భిక్ష గ్రహించి బయలుదేరి మరలా హవనూరు వచ్చిరి. ఆ సంవత్సరం తులారాశిలోనికి గురువు ప్రవేశించినందున తుంగభద్రా పుష్కరములు వచ్చెను. ఆ పర్వ సమయమున మహారాజు తుంగభద్రా నదిలో స్నానం చేసిరి. ముత్తైదువులకు పసుపు కుంకుమలతో రవిక గుడ్డలు పంచిపెట్టిరి. పండితులకు శాలువాలు, చిన్నపిల్లలకు తినుబండారములు ఇచ్చిరి. హవనూరు నుండి మహారాజు ప్రయాణమై తుంగభద్రావర్ధ సంగమం మీదుగా ఆగటి వచ్చి చేరుకొనిరి. అక్కడి నుండి రాణి ఖిన్నూరు సమీపముననున్న కుపేలూరులో నవరాత్రములు చేసి శృంగేరి వచ్చిరి. అచ్చట ఆ సమయంలో శంకరాచార్యుల వారు లేకుండుటచే మఠంలోని ఆచార్యపీఠమునకు వందనము చేసి వారిని స్తుతించిరి. అచ్చట నుండి హరిహర క్షేత్రమునకు పోయి మరలా శృంగేరికి వచ్చిరి. తుంగభద్రకు అవతల తీరమున గల నరసింహవనమునందు వారు 15 రోజులు నివసించిరి. ఆ సమయంలో అచ్చట నుండి 1 మైలు దూరంలో గల వైకుంఠపురం అను గ్రామమునకు వారు భిక్షకు పోవుచుండెడివారు. మహారాజు శృంగేరి నుండి బయలుదేరి అరణ్య మార్గముగా ప్రయాణించుచు కార్తీక మాసములో బనవాసి అను గ్రామము చేరుకొనిరి. దత్త జయంతిని అచ్చటనే జరిపిరి. అచ్చటనే షట్పంచశిఖ అను పేరు గల వేదాంతపరమైన స్తోత్రము రచించిరి. అచ్చటి శిష్యులకు ఒసగిరి. అక్కడ గల మధురేశ్వరాలయములో మహారాజు మకాం చేసి 15 రోజులుండిరి. అచ్చట దేవాలయంలోని శివలింగము 10 అడుగుల పైగా ఎత్తుండెను. నంది విగ్రహం 14 అడుగుల పైగా ఎత్తుండెను. ఆ ప్రదేశము ప్రశాంత సుందరమై మనోహరమై ఉండుటచే అది మహారాజుకు ప్రీతిపాత్రమై ఉండెను. బ్రాహ్మణునకు పట్టిన పిశాచమును వదలగొట్టుట. బనవాసిలో మహారాజు నివసించియుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి తన విషయమిట్లు మహారాజుకు విన్నవించెను. నేను జాగ్రత్తగా ఇల్లు కట్టుకొంటిని. ఎచ్చటి నుండియో పిశాచం వచ్చి నా ఇల్లు తగలబెట్టదనని బెదిరించుచున్నది. ఇంతకు మునుపు కూడా అది ఇట్లే బెదిరించి 10 సార్లు నా ఇల్లు తగలబెట్టింది. దయచూపి మీరెటులైనను ఈ బాధ తొలగింపుడు. అది విని మహారాజు ఆ పిశాచమును ఆహ్వానించి ఇట్లు చేయుటకు గల కారణమేమి అని ప్రశ్నించిరి. అప్పుడు ఆ పిశాచము, ఇతడు పూర్వజన్మమున నన్ను మిగుల బాధించినాడు. ఆ కారణం వల్ల నా ప్రతీకారం ఇట్లు తీర్చుకొనుచున్నాను. నేను సద్గతి పొందుటకు గాన అతడేమైనను సత్కార్యము చేసినా మీ ఆజ్ఞానుసారం నేను ఇతన్ని విడిచిపెట్టెదను అని చెప్పెను. మహారాజా బ్రాహ్మణునకు కొన్ని అనుష్ఠానములు చెప్పిరి. వారు చెప్పిన ప్రకారం ఆ బ్రాహ్మణుడు చేయగానే ఆ పిశాచం అతన్ని వదిలిపోయిను. నాటి నుండి అతని ఇల్లు కాలిపోక భద్రముగా ఉండెను. గల్గలికి చేరుట. బనవాసి నుండి మహారాజు బయలుదేరి అరణ్య మార్గమును వచ్చుచుండగా ఒక ఏనుగుల గుంపు వారికి ఎదురయ్యెను. మహారాజు వెంబడి ఉన్న వారందరూ మిగుల భీతి చెందిరి. మహారాజు నిశ్చల చిత్తముతో దత్తప్రభువును ప్రార్థించుచు ఒక చెట్టు క్రింద నిలిచిరి. ఆ ఏనుగుల గుంపు మహారాజు వంకనైనా చూడక తన దారిన తాను పోయిను. పిమ్మట మహారాజు శిరసి మీదుగా సిద్ధేశ్వరం చేరిరి. అక్కడకు చేరుకొనగానే వారిని ఆహ్వానించి తమ వెంట కొనిపోవుటకై గోకర్ణం నుండి బల్వంతరావు భాగవత్, దైవరాత్ గజానన శర్మ అను 2 వచ్చిరి. వారి ప్రార్థన మన్నించి మహారాజు వారితో గోకర్ణం పోయి అహల్యాబాయి సత్రంలో మకాము చేసిరి. అక్కడ రుక్మంత్రములతో ఉదయం ప్రవచనం చేసి సాయంకాలం వాసుదేవ మననం చేయుట ప్రారంభించిరి. గోకర్ణములో 10-12 దినములుండి మకర సంక్రాంతి పర్వకాలమున స్నానము చేసి మహారాజు బయలుదేరిరి. ఆ సమయమున అచ్చటి భక్తులు మణుగుల కొలది బెల్లము, నువ్వులు పంచిపెట్టిరి. అచ్చటి నుండి కృష్ణా తీరమున గల కోటి తీర్థమునకు వచ్చి పుష్య పౌర్ణమి నాడు క్షురకర్మ గావించుకొని అచ్చట 2-3 రోజులుండి గుర్లహోసూరు గ్రామమునకు వచ్చిరి. అక్కడ నుండి గల్గళి చేరుకొనిరి. వైష్ణవులకు బుద్ధి చెప్పుట. గల్గళిలో మహారాజు 2 నెలల పర్యంతం మకాము చేసిరి. అచ్చట ఒక భక్తురాలి చెల్లెలు మహారాజుకు మొక్కుకొన్నందున జ్వరబాధ నుండి విముక్తురాలయ్యెను. అందువలన ఆమె మహారాజు దగ్గరకు వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా 1100 రూపాయలు దక్షిణ రూపంగా తెచ్చి ముందర పెట్టెను. అది చూచి మహారాజు, ఈ ద్రవ్యం నాకక్కర్లేదు, వెనుకకు తిరిగి తీసుకొనమనిరి. ఆ స్త్రీ, నేను తీసుకొన్ను, అది నా మొక్కుబడి, మీకంతగా అక్కర్లేకపోయినచో గంగలో పారవేయుడు అని పలికెను. అప్పుడు మహారాజు అచ్చట ఉన్న పూజారికి ఆ ద్రవ్యం ఇప్పించి దానితో పురాణములు, కీర్తనలు మొదలైన కార్యక్రమములు జరిపించిరి. ఆ గ్రామంలో వైష్ణవులు ఎక్కువగా ఉండుటచే వారు స్మార్తులను ద్వేషించుచుండిరి. సమారాధన చేయదలిచి స్మార్తులు పాత్రలను అడిగినా లేవు పొమ్మనుచు ఉండిరి. అందుచేత వంట పాత్రలు పొరుగురు నుండి వారు తెప్పించుకొనవలసి వచ్చేది. గల్గళి అను గ్రామం గాలవ ముని క్షేత్రం మిగుల పవిత్రమైనది. సచ్చీలురైన బ్రాహ్మణులనే అనేకులచ్చట నివసించుటచే
మహారాజు అచ్చట నివసించిరి. ఆ సమయమున ఒకసారి అకస్మాత్తుగా వైష్ణవులందరికీ జ్వరములు వచ్చెను. అందరూ మహారాజును శరణుజొచ్చిరి. మహారాజు వారిని చూచి కోపించి, మీరు బ్రాహ్మణులై ఉండియు సాటి బ్రాహ్మణులకు వంటపాత్రలు ఎందుకు ఇచ్చుటలేదు? మీకన్నను మాలమాదిగలు ఉత్తములు, మీ ముఖములు మాకు చూపవద్దు, పోండు అని పలుకగా ఆ వైష్ణవులెల్లరూ సిగ్గుపడి తలలు వంచి మహారాజుకు నమస్కరించి క్షమించుడని వేడుకొనిరి. అప్పుడు వారికి మహారాజు శివపంచాక్షరీ మంత్రమును ఉపదేశించి దానిని జపించిన జ్వరవిముక్తులు కాగలరని చెప్పిరి. మహారాజు మాట కాదన్న ధైర్యం ఎవరికొన్నది? అందరూ అందులకు సమ్మతించి తమ తమ గృహములకు పోయిరి. 1200 సార్లు శివపంచాక్షరి జపించగానే వారి జ్వరములు తగ్గిపోయిన. మహారాజ్ గల్గళి నుండి బయలుదేరిపోవుచుండగా వైష్ణవ బ్రాహ్మణులెల్లరూ వారిని విడిచి ఉండలేక దుఃఖించుచు మరికొన్ని దినములుండుడని ప్రార్థించసాగిరి. కానీ మహారాజు ఉండుటకు వీలు లేదని ఖండితంగా పలికి ముందుకు సాగిరి. వారందరూ మహారాజును వెంబడించిరి. అప్పుడు మహారాజు దారికడ్డంగా ఒక గీత గీసి, ఈ గీత దాటి రాకుడు, వచ్చినచో మీ వంశనాశనము కాగలదని కోపంతో పలికిరి. ఆ మాటలకు అందరూ గజగజలాడి వెనుకకు మరలిరి. వ్రతోద్యాపనం. గల్గళిలో మహారాజు నివసించియున్నప్పుడు అచ్చటి బ్రాహ్మణులందరూ విశ్వకళ్యాణార్థం 3 సంహిత స్వాహాకారములు, 7 పవమాన స్వాహాకారములు, 2 రుద్ర స్వాహాకారములు, మొత్తం 12 స్వాహాకారములు చేసిరి. ఆ స్వాహాకారములు చూచుటకు వేల కొలది మంది వచ్చిరి. వచ్చిన విద్వజ్జనులందరినీ మహారాజు ఘనముగా సన్మానించిరి. ఆ సమయమునందే మహారాజు గాండాబువాను చూచి అతని తల్లి యొక్క వ్రతము ఉద్యాపన చేయమని చెప్పిరి. మహారాజు ఆజ్ఞానుసారం గాండాబువ లఘురుద్ర స్వాహాకార పూర్వకముగా ఆ వ్రతోద్యాపనం చేసి తల్లిగారి రుణమును తీర్చుకొనెను. సిద్ధులు. అకస్మాత్తుగా మాయమగుట, దూర ప్రాంతములకు స్వల్పకాలములోనే చేరుకొనుట మొదలైన తాము సాధించిన సిద్ధులను 3 సమయములలో మాత్రమే తాము ఉపయోగించినట్లు మహారాజ్ మాటల సందర్భంలో ఒకసారి వెల్లడించిరి. కురుగడ్డకు చేరుట. ఆ తర్వాత సంచారం చేయుచు మహారాజు శ్రీపాద శ్రీవల్లభుల వారి స్థానమైన కురుగడ్డకు వైశాఖ బహుళ షష్ఠికి వచ్చి చేరిరి. ఈ కురుగడ్డకు అన్ని వైపులా కృష్ణానది ప్రవహించుచుండును. కొంత అరణ్య ప్రదేశము కావున ఏకాంతంగా ఉండును. సెంట్రల్ రైల్వే రాయచూర్ నుండి కృష్ణానది 18-20 మైళ్ళుండును. అక్కడ తపశ్చర్యం అనురించుటకు యుక్తమైన ఒక సుందరమైన గుహయుండెను. అచ్చట నదీ గర్భమున పెద్ద పెద్ద బండలుండుటచే పడవలు నడుచుటకు వీలు లేకుండెను. కురుగడ్డకు పోదల్చిన వారు సొరకాయ బుర్రలు, మంచాలు, కుండలు ఉపయోగించి నదిని దాటవలసిందే. మరి గత్యంతరం లేదు. కురుగడ్డలో చాతుర్మాసములు చేసినచో జనులు ఎక్కువ మంది వచ్చి ఆ ప్రదేశం ప్రసిద్ధి చెందగలదని శ్రీపాద శ్రీవల్లభుల వారు మహారాజును ఆదేశించుట చేత వారచ్చుటకు చాతుర్మాసములు చేయవలనను కోరికతో వచ్చిరి. మహారాజుకు దృష్టాంతమిచ్చిన విధముగానే కురుగడ్డలోని పూజారి పెదభీమన్నకు కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారు, ఇక్కడకు ఒక సన్యాసి వచ్చును, అతడు నాకు పరమభక్తుడు, ఆయనకు అనుకూలముగా ఉండునట్లు వసతి ఏర్పాటు చేయుము, లేని ఎడల నీకు శిక్ష తప్పదు అని దృష్టాంతమిచ్చి ఉండెను. ఓం నమో దత్త దిగంబరాయ. శాంతి శాంతి శాంతి. 44వ అధ్యాయం సమాప్తం. శ్రీ వాసుదేవానంద సరస్వతీ మహారాజ్ కీ జై.